గుడ్ మార్నింగ్ టు ఆల్ ద గ్రేట్ నెట్వర్క్ లీడర్స్. ఈరోజు మీతో ఒక ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని రీచ్ అవుతాయి. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో గురించి ఒకసారి చూద్దాము. ఈరోజు వీడియో ఏంటంటే ఒక హెల్పింగ్ ప్లాన్. సో ఒక హెల్పింగ్ ప్లాన్ అండి, ఒక డొనేషన్ ప్లాన్. సో ఈ ప్లాన్ ఇది ఒక ట్రస్ట్, ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్ అండి. సో ఈ ట్రస్ట్ పేరు వచ్చేసరికి సహజ్ ప్రయాస ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ అనేది ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్. వాళ్ళు సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేయడం కోసము, వాళ్ళు కొంత ఫండ్స్ కలెక్ట్ చేయడం కోసము ఈ బిజినెస్ ప్లాన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ బిజినెస్లో ఒక 301 రూపాయి ద్వారా రిజిస్టర్ అవుతూ ఈ బిజినెస్లో మనం జాయిన్ అయ్యి మనము అమౌంట్ సంపాదించుకునేది కాకుండా వీళ్ళు చేసే, ఈ ట్రస్ట్ చేసే కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి మనము హెల్ప్ చేస్తున్నామండి. ఓకే, సో ఇది అంటే మనం ఇచ్చే కొంత అమౌంట్ అనేది వీళ్ళు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 301 రూపాయి అండి. ఈ 301 రూపాయలో 200 రూపాయలు మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తాయండి. 101 రూపాయి అనేది కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. సో కంపెనీకి మనము ప్రతి ఒక్కరము ఒక 101 రూపాయి మనము డొనేషన్గా ఇస్తున్నామండి. ఎందుకంటే ఆ అమౌంట్తో కంపెనీ అనేది కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అసలు నిజంగా కంపెనీ యాక్టివిటీస్ చేస్తుందా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అండి. అన్ని పక్కా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. పాన్ కార్డ్ ఉంది, ఓకే, సిఎస్ఆర్ సర్టిఫికేట్ ఉంది, 12A సర్టిఫికేట్ ఉంది, 80G సర్టిఫికేట్ ఉంది, నీతి ఆయోగ్ సర్టిఫికేట్ ఉంది. సో ఇక్కడ ఒక కంపెనీకి ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ అ జెన్యూన్ కంపెనీ అండ్ జెన్యూన్ ట్రస్ట్ అండి. సో ఇక్కడ ఇది కొంతమంది ఎన్జిఓస్ ఈ బిజినెస్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్ ద్వారా వీళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారండి. ఒకసారి పీడిఎఫ్ చూడండి. ఈ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, ఈ ట్రస్ట్ మెంబర్స్ ఎవరు, ఓకే, వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి అని మీరు ఒక్కసారి దీంట్లో చూడొచ్చు. సో వీళ్ళు రియల్గా ఒక సర్వీస్ చేస్తున్నారండి. అలాంటి సర్వీస్ చేసే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నామండి. ఓకే, సో దాని ద్వారా మనము మనీ అనేది ఎర్న్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ టోటల్గా 301 రూపీస్లో 200 రూపీస్ అనేది మనల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి మనము ఒకసారి వన్ టైం డొనేషన్ చేయాల్సి ఉంటుంది. కంపెనీకి 101 రూపీస్ అనేది మనం డొనేషన్ చేస్తున్నామండి. ఓకే, ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రమోషన్ చేయడము, అలాగే హెల్త్ అండ్ మెడికల్ సపోర్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్, అలా మనకి కంపెనీ అనేది ఒక మంచి ఉద్దేశంతో రన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక మనం బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బిజినెస్లో మనం జాయిన్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, ఎలా ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ బిజినెస్లో మనకి 3 రకాల హెల్ప్ రావడం అనేది జరుగుతుందండి. ఒకటి డైరెక్ట్ బోనస్ హెల్ప్, సెకండ్ అప్గ్రేడ్ లెవెల్ హెల్ప్, థర్డ్ స్పాన్సర్ హెల్ప్. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్. ఈ 3 రకాల హెల్ప్ రావడం అనేది జరుగుతుంది. కంపెనీ యొక్క వెబ్సైట్ వచ్చేసరికి spfdohelp.com. దిస్ ఈస్ ద కంపెనీ వెబ్సైట్. మీరు వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్లిమిటెడ్ హెల్ప్. ఓకే, డైరెక్ట్ బోనస్ హెల్ప్ అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే ఒక్కొక్కరి నుంచి మీకు 200 రూపీస్ అనేది డైరెక్ట్ బోనస్ హెల్ప్గా వస్తుంది. ఓకే, సో మీరు ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు అండి. సపోజ్ మీరు రోజుకి ఒక 5 మందిని రిఫర్ చేసుకుంటే 200 × 5 1000 రూపాయలు. అదే 10 మందిని రిఫర్ చేసుకుంటే 200 × 10 2000 రూపాయలు. అట్లా మీకు ఫస్ట్ హెల్ప్ అనేది డైరెక్ట్ బోనస్ హెల్ప్గా మీకు ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. తర్వాత అప్గ్రేడ్ లెవెల్ హెల్ప్. ఓకే, అప్గ్రేడ్ లెవెల్ హెల్ప్ ఎలా ఉంటుంది? ఓకే,
సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మీ కింద ఇద్దరు వచ్చినప్పుడు ఒక్కొక్కరి నుంచి మీకు 200 రూపాయలు వస్తాయండి. టోటల్ అమౌంట్ మీకు ఎంత వస్తుంది? 400 వస్తుంది. 400లో మీరు 300 రూపీస్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్కి వాడాల్సి ఉంటుంది. హియర్ మీకు వచ్చే ప్రాఫిట్ అనేది 100 రూపాయలు. ఫస్ట్ లెవెల్లో మన ప్రాఫిట్ అనేది 100 రూపాయలు. ఓకే, ఎప్పుడైతే మీరు 300తో అప్గ్రేడ్ చేసుకున్నారో మీరు సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. సెకండ్ లెవెల్లో మళ్ళీ మీకు 4 వస్తారండి. ఒక్కొక్కరి నుంచి 300 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. అలా టోటల్గా మీకు 1200 రూపీస్ వస్తాయి. 1200లో మీరు 600 రూపీస్ అప్గ్రేడ్ చేసుకోవడం ఉంటుంది. సో దీంట్లో హెల్పింగ్ ప్రాఫిట్ అనేది 600 వస్తుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ లెవెల్కి వచ్చేవరకు మళ్ళీ మీకు 8 మంది టీం వస్తారండి. మీరు ఎంత అయితే అమౌంట్తో అప్గ్రేడ్ చేసుకుంటారో అంతే అమౌంట్ మీకు కింద టీం నుంచి వస్తుందండి. ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి ఇన్కమ్ వచ్చినప్పుడు. ఓకే, మీరు ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటారండి? మీకు ఇన్కమ్ వచ్చినప్పుడు. అలాగే వాళ్ళకి ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటారండి. సో 8 మంది టీం అవుతారండి థర్డ్ లెవెల్లో. ఒక్కొక్కరి నుంచి 600 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీకు టోటల్గా 4800 రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుందండి. దీంట్లో 2000 రూపాయలు పెట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ హెల్పింగ్ ప్రాఫిట్ అనేది 2000 రూపాయల 800 అనేది మీకు హెల్పింగ్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక 100 రూపాయలు కంపెనీకి మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నాన్ వర్కింగ్ క్లబ్ హెల్ప్ కింద. నెక్స్ట్ లెవెల్ 4. ఎప్పుడైతే మీరు 2000 రూపాయలు పెట్టి అప్గ్రేడ్ చేసుకున్నారో నెక్స్ట్ లెవెల్లో మీకు టీం వచ్చేవరకు 16 మంది అవుతారండి. 16 మంది నుంచి 2000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. 32,000 వస్తుంది. 32,000లో 5,000 రూపాయలు మనము నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. మీ హెల్పింగ్ ప్రాఫిట్ అనేది 27,000 రూపాయలు అవుతుందండి. మళ్ళీ మీరు కంపెనీకి ఒక 100 రూపీస్ అనేది డొనేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో మీరు 5,000 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ లెవెల్లో 32 మంది నుంచి 5,000 రావడం జరుగుతుంది. అంటే మీకు 1,60,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో దీంట్లో మనం 5,000 మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్ అండి. సో మీకు హెల్పింగ్ ప్రాఫిట్ అనేది 1,55,000 రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ దీంట్లో మనకి స్పాన్సర్డ్ అప్గ్రేడ్ హెల్ప్ కూడా వస్తుందండి. సో ఫస్ట్ స్పాన్సర్ అప్గ్రేడ్ హెల్ప్ ఒక 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ స్పాన్సర్ అప్గ్రేడ్ హెల్ప్ అనేది ఒక 500 రూపీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సేమ్ ప్రాసెస్ లెవెల్ 6 కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ప్రతిసారి ఇంకా అప్గ్రేడ్ అమౌంట్ అనేది 5000 ఉంటుందండి. 6th లెవెల్లో 64 మంది నుంచి 5,000 వస్తాయండి. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అప్గ్రేడ్ చేసుకున్నారు. ఇలా మీకు ఈ లెవెల్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయండి. 6th లెవెల్, 7th లెవెల్. 7th లెవెల్లో 128 మంది నుంచి మనకి అమౌంట్ రావడం జరుగుతుందండి. అలాగే 8th లెవెల్ వచ్చేవరకు 256 మంది నుంచి 5,000 రావడం జరుగుతుంది. అలాగే 9వ లెవెల్ వచ్చేవరకు 512 మంది నుంచి 5,000 రావడం జరుగుతుంది. అలాగే మీకు 10వ లెవెల్ 1024 మంది నుంచి రావడం జరుగుతుందండి. ప్రతి లెవెల్లో మీకు ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అప్గ్రేడ్ చేసుకున్నారు, మీకు ఎంత ప్రాఫిట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి చూసుకోండి. ఇదే ప్రాసెస్ ఉంటుంది. అలాగే 11వ లెవెల్. ఇట్లా మనకి లెవెల్స్ వైజ్ ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో ఆ ఫిగర్స్ అన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. టోటల్గా ఏ లెవెల్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఓకే, ఎంత అప్గ్రేడ్కి వెళ్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఎన్ని ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. చాలా సింపుల్ ప్లాన్ అండి. ఒకసారి చూడండి, మీకు అందరికి ఈజీ అవుతుంది. ఇది అదే విధమైన ప్రాసెస్ ఏంటంటే 20 లెవెల్స్ దాకా కంటిన్యూ చేస్తూ ఉన్నారండి. ఓకే, 20 లెవెల్స్. సో ఈ చూడండి 20 లెవెల్స్లో మీకు ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూడండి. ఓకే, సో టీం పెరిగే కొద్దీ సో ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఇన్కమ్ ఉందండి దీంట్లో. అంటే మన టీమ్ దీంట్లో మీరు 1% రీచ్ అయినా కూడా కోట్లలో ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. ఇట్లా మీకు 50 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ రావడం అనేది జరుగుతుందండి. 20 లెవెల్స్ అది ఎగ్జాంపుల్ అండి. అలా 50 లెవెల్స్ వరకు రావడం అనేది ఇన్కమ్ జరుగుతుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. దీంట్లో మనము చేయాల్సిందల్లా జస్ట్ ఒక 300 రూపాయలు పెట్టి 301 రూపాయి పెట్టి మనం జాయిన్ అవ్వడమేనండి. ప్రతి వాళ్ళని ఒక 301 రూపాయి పెట్టి మనము బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్పాన్సర్షిప్ హెల్ప్ అండి. సో ఇందాక మనం అనుకున్నాం కదా, స్పాన్సర్షిప్ హెల్ప్, ప్యాసివ్ హెల్ప్ అనేది ఎలా ఉంటుంది. సపోజ్ మీరు ఫస్ట్ లెవెల్లో ఒక 10 మందిని డైరెక్ట్గా రెఫర్ చేశారనుకోండి. ఓకే, మీకు
ఒక్కొక్కరి నుంచి 5,000 అంటే 10 మంది ఇంటూ 5,000 50,000 రూపాయలు వస్తుందండి. దాంట్లో 10% మీకు 5,000 పర్ డే అనేది స్పాన్సర్షిప్ హెల్ప్గా రావడం జరుగుతుంది. అదే మీరు సెకండ్ లెవెల్లో మళ్ళీ మీకు 10 ఇంటూ 10 100 మందిని కనుక మీరు 100 మంది ఇంటూ 5,000 టోటల్గా మీకు 5 లక్షల మంది, 5 లక్షల్లో 10% అంటే 50,000 పర్ డే. అంటే టోటల్గా మనకి ఇక్కడ పర్ డే, సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి 5,000, సెకండ్ లెవెల్ నుంచి 50,000, టోటల్గా 55,000లో 30 రోజుల కంటే 16,50,000 రూపాయలు మంత్లీ అనేది స్పాన్సర్ హెల్ప్ రావడం జరుగుతుందండి. అదే మీరు 20 మందిని రిఫర్ చేస్తే మళ్ళీ అదేవిధంగా క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇక్కడ స్పాన్సర్షిప్ హెల్ప్. సో ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. మనకు ఒక చిన్న హెల్ప్తో ఒక 301 రూపాయి ద్వారా మనం హెల్ప్ చేయడం ద్వారా మనం టీం బిల్డ్ చేసుకొని మనలాంటి వాళ్ళని, ఇది ఒక వాలంటీర్ అండి. ఓకే, సో మనం ఒక వాలంటీర్గా ఏంటంటే మనము బయట వాళ్ళకి ఎంతోమంది ఎక్కడో టెంపుల్స్కి ఎంతో డొనేషన్ చేస్తున్నామండి, కానీ దానివల్ల మనకు 1 రూపాయి రాదు. ఇక్కడ మనం డొనేషన్ చేయడం ద్వారా మనం మనీ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం ఉందండి. ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్ మీరు మిస్ అయితే రియల్లీ యు ఆర్ వెరీ అన్లక్కీ. ఎందుకంటే మంచి బిజినెస్ వచ్చే అవకాశాన్ని మీరు కోల్పోవద్దు. ఓకే, ఒకసారి స్టడీ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఎవరికైతే నా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే, ఈ బిజినెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను మీకు ఒక నంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు గైడ్ చేయడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.